నమస్కారం. నా వల్ల కాదు, నేను తిరగదు ఐటమ్ అని. ఇక్కడ మరీ దొబ్బుతాను అసలు పైసలు అయితే. బాగుంది అసలు, మొత్తం లైటింగ్ జిగలు ఉన్నది. బాగానే ఉన్నది ప్రజెంట్ అయితే. ఎలా ఉంటుంది బ్యాంక్? నేను చికెన్ మటన్ సరిగా తినను, అందులో నీ స్క్విడ్ తినాలంటే ఇక పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి. ఏంటది పెద్ద రోజేనా? నో షింప్ ఫ్రై తీసుకున్నాము. ఒక బాక్స్ వచ్చేసి 100 బాక్స్ అట. ఒక పీస్ తీసుకున్నాం 50 బాత్ ఏమో అనుకుంటాం. అసలు 100 బాత్ బాక్సే తీసుకున్నాము. ఓకే, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఆర్డర్ చేసుకున్నాము, ఇది 100 బాక్స్ అట. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు మేము తినేదాన్ని రొయ్యల బజ్జీ లేదా ప్రాన్స్ బజ్జీ అంటారు. బాగానే ఉంది, స్వీట్ వేసినట్టున్నారు. కొంచెం పైన వేసారు, అది పైన ఏదో స్వీట్ లేయర్. లోపల అయితే బాగానే ఉంది, నిజంగా చాలా బాగుంది. స్వీట్ ఉంది. లోన్ కూడా స్వీట్ వేసారా బ్రో? లోన్ వేసారా? చాలా బాగుంది. చాలా బాగుంది. 50 బాత్ 100 బాత్ పెట్టచ్చు. మీ రివ్యూ? సింపుల్ బజ్జీ, మరి స్వీట్ అయిపోయి షుగర్ పైన షుగర్ సిరప్ వేస్తుంది. ఓకే, పర్వాలేదు. క్రౌడ్ చూడండి సార్, చాలా హెవీగా ఉన్నది. కొంత ట్రై అయితే చేసినాం, చికెన్ అయితే ట్రై చేసినాం కానీ అంత మంచి అనిపిస్తుంది. అది సింపుల్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ అయితే. సో అదొకటి ట్రై చేసాం, పర్లేదు బాగానే ఉంది. అదొకటి రిమైనింగ్ అంటారా ఇంకొకటి ఫ్రూట్ వచ్చేసి నా ఫేవరెట్ డూరియన్ ఫ్రూట్. ఇక్కడ ఎక్స్పెన్సివ్, చాలా బాగుంటుంది కాబట్టి. సో ఒక కేజీ వచ్చేసి అరౌండ్ 180 బాత్స్ అలా ఉంటుంది. 180 అంటే అరౌండ్ 400 చేంజ్ రూపీస్ ఉంటుంది. బాగానే ఉంది ఇక్కడైతే. ఇక్కడ టుక్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక అదేందో మరి ఇక్కడ థాయిలాండ్ అంటే మొత్తం టుక్లే ఉన్నట్టు. సో ఇక ఒక సీక్వెన్స్లో ఉన్నాయి. రోడ్లు మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి అసలు ఇక్కడ, చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. డూరియన్ ఫ్రూట్ ఇది చాలా బాగుంటాయి, ఎక్స్పెన్సివ్ బట్ చాలా బాగుంటుంది. No, he wants. వేస్తున్నాడు మరి అది కాఫీ
చేస్తున్నట్ట ఏడుంది చైనా ఫేమస్ కాఫీ బీన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అసలు. ఇప్పటి నుంచేనైతే పపాయ సలాడ్ గురించి వెతుకుతున్నాము, కాకపోతే అసలు అది ఇక్కడ దొరకట్లేదు. అదైతే కొంచెం బెటర్గా ఉంటుంది. చూడండి అవి అసలు రోటీ లాగానే ఉన్నాయి, కాకపోతే అవి వెజ్ తోడి చేసిలో నాన్ వెజ్ తోడి చేసిలో దీంతో చేసిలో కూడా తెలియట్లేదు. సో అవి చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీనికంటే ముందు అయితే బనానా రోటీ తిన్నాం, అదైతే కొంచెం బెటర్గానే ఉంది, ఆకలి ఇస్తుంటే. సో ఆకలితుందని ఇక్కడికి ఒక రెస్టారెంట్కి వచ్చేసాం, స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ట్రై చేస్తున్నా ఏదైనా దొరుకుతుందని. ఏమి అవునా, ఎంత ఉన్నాయి? 150 అంట, పెద్ద 200 అంట. చాలా హెవీగా ఉన్నాయి. చూద్దాం మా చోట వేసుకుంటే లేకపోతే బ్రో ఇది ట్రై చేద్దామా? హౌ మచ్? హాఫ్ కేజీ చాలా. అది వచ్చేసి 100 బాత్ అట, హాఫ్ కేజెస్ వస్తాయట. టూ మచ్ ఇక్కడ మరీ దొబ్బుతున్నా అసలు పైసలు అయితే. ఏం లేదు అయిపోయింది. చైనా టౌన్ అనుకుంటే చైనా టౌన్ కూడా అయిపోయింది. అంతగానో ఏం లేదు, అంత జిగేలు ఉన్నది అసలు మోస్ట్లీ. కాకపోతే అంత కలర్ఫుల్గా ఉంది. కొన్ని స్ట్రీట్ ఫుడ్లో ట్రై చేసాము. డిన్నర్ ఏమైనా చేద్దామని అనుకుంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. మేబీ మేము వెళ్ళే దారిలో ఇంకెక్కడ రెస్టారెంట్ అక్కడ చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను రైడ్ బుక్ చేసుకున్న 5 minutesకి రైడర్ వచ్చేసాడు. సో ఈ నుంచి నేను నా రూమ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి నా వెనకాల ఒక కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ వచ్చేసి చైనా టౌన్ యొక్క ఎంట్రన్స్ అది. సో ఈ నుంచి ఒక అరౌండ్ 15 to 20 minutes పడుతుంది నా రూమ్కి వెళ్ళేసరికి. ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రీజీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.